హాయ్ ఎవ్రీవన్. మిషన్ కొన్న కొత్తలో ఎవరైనా నెట్ డిజైన్ వేయడానికి భయపడ్డారా? నేనైతే నెట్ డిజైన్ వేసేటప్పుడు చాలా భయపడతానండోయ్. ఎందుకంటారా? అది కొంచెం అటు ఇటు అయినా నెట్ చినిగిపోవడమే కదా. ఈ డిజైన్ వేసేటప్పుడు అయితే నేనైతే ఒక 2-3 బ్లౌజెస్ అలా పాడైపోయినాయండి. డిజైన్ని కొద్దిగా ఎడిట్ చేసుకోవడం వల్ల ఇప్పటికైతే ఏ బ్లౌజ్ అయితే పాడు కాకుండా బాగానైతే వేస్తున్నాను. ఆ స్మాల్ ఎడిటింగ్ చేంజెస్ ఏంటో అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, నేను కూడా మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. సో ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోవడం తెలుసు కదండి అందరికైతే. నెట్ వేసుకున్న తర్వాత క్లాత్ వేసుకోవాలి. నెట్కి ఏంటి అన్ని జాయింట్స్ వేసాడని అనుకుంటున్నారా? కస్టమర్ వచ్చేసి 1/2 మీటర్ తెచ్చారండి. అక్కడ 1/2 మీటరే అవైలబుల్ ఉందట, 1/2 మీటర్ తెచ్చారు. సో నేను 1/2 మీటర్లో ఫ్రేమ్ సెట్ చేసేసాను. ఆ ఫ్రేమ్ సైజ్ కొంచెం పెద్ద కాబట్టి 2 సైడ్స్ జాయింట్ చేసి వేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఫ్రేమ్ పెట్టుకునేటప్పుడు అయితే చెక్ చేసుకోవాలి అండి, నెట్ క్లాత్ కరెక్ట్ ఫ్రేమ్ పైన వస్తుందా అని చెక్ చేసుకొని రాడ్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఫుల్గా రాడ్స్ పెట్టేసుకున్న తర్వాత నెట్ పైన క్లాత్ కట్ చేయడం అనేది అందరు ఎప్పుడో నేర్చేసుకున్నారండి. నేనైతే కొత్తగా చెప్పాల్సింది అయితే ఏం లేదు. నేనైతే అవుటింగ్ వచ్చేసి 2-3 టైమ్స్ అలా పెట్టిన తర్వాత చిన్నగా హోల్డ్ చేసి దాంట్లో నుంచి క్లాత్ అలా పైకి లేపి మెయిన్ క్లాత్ని అయితే కట్ చేస్తానండి. ఇదైతే అందరికీ తెలిసిందేనండి, అందరు నేర్చుకున్నారు పైన క్లాత్. నేనైతే లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పానండి, ఇక్కడ అవుటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఇన్నర్ పార్ట్కి అనేది రావాలి. ఇన్నర్ పార్ట్ మనము వేసేటప్పుడు స్పీడ్ వచ్చేసి నేను 400-500 మెయింటైన్ చేస్తానండి. నెట్ పైన వేసేటప్పుడు మాత్రం నేను కట్టర్ ఆఫ్ చేసే వేస్తానండి. మనం కట్ చేసుకునేటప్పుడు నెట్ చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం నెట్ పెట్టుకునే విధానం కూడా టైట్గా లాగి పెట్టకూడదండి, కొంచెం మామూలుగానే పెట్టాలి. టైట్గా లాగితే ఈ హోల్స్ వచ్చేసి ఎక్కువ పెద్దగా అయిపోయి స్టిచ్ వేసేటప్పుడు చినిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నేనైతే అవుట్లైన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇన్నర్ పార్ట్కి అయితే కంప్లీట్ చేసేసానండి. ఓన్లీ 500 స్పీడ్ మెయింటైన్ చేసి మాత్రమే ఇన్నర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ చేసేసాను. మీకు ఇక్కడ డిజైన్ వచ్చేసి ఎలా ఎడిటింగ్ వేసుకోవాలనేది చూపిస్తానండి. డిజైన్ వచ్చేసి అయితే నేను జూమ్ చేసి పెట్టాను. సో ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి మనం ఫస్ట్ అవుట్లైన్ వేస్తాం కదా ఈ క్లాత్ కట్ చేసుకోవడానికి. మెయిన్ మనం గోల్డ్ జరీతోనే అవుట్లైన్ వేస్తున్నాం కాబట్టి బాటమ్ మనం క్లాత్ కట్ చేసుకోవడానికి వేసే స్టిచ్ కూడా మనం గోల్డ్ జరీలోనే వేసుకోవాలి. అప్పుడు ఈ మెయిన్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం అవుట్లైన్ పోయినా కానీ ఎక్కువ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉండదు, గోల్డ్ జరీలోనే మిక్స్ అయిపోతుంది. ఈ అవుట్లైన్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 12 ఉందిగా, గోల్డ్ జరీ ఉందిగా, ఫస్ట్ గోల్డ్ జరీ వస్తుంది. తర్వాత ఇన్నర్ పార్ట్ కదండి, ఇన్నర్ పార్ట్ లో మనము సిల్వర్ ఇక్కడ రెడ్ షేడ్ ఉందిగా, రెడ్ షేడ్. సో గోల్డ్ జరీ కంప్లీట్ కాగానే ఇన్నర్ పార్ట్ కి వస్తుంది అనమాట, రెడ్ షేడ్ వేసేస్తారు. తర్వాత గోల్డ్ జరీ ఇక్కడ, తర్వాత గోల్డ్ జరీ ఉంది కాబట్టి గోల్డ్ జరీ వేసేస్తారు. తర్వాత యాష్ కలర్ ఉంది, తర్వాత ఇక్కడ యాష్ కలర్ వేసేస్తుంది. ఆఫ్టర్ ఫస్ట్ మనం డిజైన్ ఎడిట్ చేసుకోవడం దాంట్లోనే ఉంటుంది. అవుటింగ్ కంప్లీట్ అయిన ఇన్నర్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం ఒక 500 మెయింటైన్ చేసి ఇన్నర్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అవుటింగ్ వచ్చేసి మనం స్పీడ్ ఎక్కువ పెట్టుకొని డిజైన్ మొత్తంని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఇదండి, స్మాల్ ఎడిటింగ్ చేంజ్ చేసుకుంటే మనము నెట్ చినిగిపోకుండా ఈజీగానైతే వేయచ్చు. సో మీకు ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా యూజ్ అవుతే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలి చెప్తే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ కంటెంట్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.